హలో అండి అందరికీ. నేను ప్రత్యూష. మీ అందరికీ తెలుసు, నన్ను రెగ్యులర్గా మీరు టీవీలో చూస్తూ ఉంటారు. సో ఈరోజు ఇక్కడ నేనేం చేస్తున్నాను అని మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు. అందరికీ ఉండే కష్టాలే నాకు కూడా ఉన్నాయి. అదే హెల్త్ ప్రాబ్లమ్స్. అంటే నాకంటే నాకు కాదు, మా మదర్కి. సో నా మదర్ ఒక ఐఎల్డి పేషెంట్. సో ఐఎల్డి అంత భయంకరమైన డిసీజ్ ఏం కాదు, కానీ దానివల్ల పేషెంట్స్ చాలా సఫర్ అవుతారు డెఫినెట్లీ. ఎందుకంటే దానికి కొన్ని మల్టిపుల్ కాంప్లికేషన్స్ ఉంటాయి ఐఎల్డి పేషెంట్స్కి. వాళ్ళు చాలా సెన్సిటివ్ ఉంటారు. ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా ఇమీడియట్గా హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ సేమ్ మా మదర్ కూడా అలాగే చాలా ఫ్రీక్వెంట్ అడ్మిషన్స్తో చాలా ఇబ్బంది పడుతూ వచ్చారు. తనకి ఐఎల్డితో పాటుగా సార్కోడోసిస్ సెకండ్ స్టేజ్ ఉంది. రీసెంట్ టైమ్స్లో తను 4-5 టైమ్స్ అడ్మిట్ అయ్యారు హాస్పిటల్లో. ఓకే, కొంచెం బెటర్ అయ్యి బయటకు వచ్చారు. బట్ దిస్ టైం తన సఫరింగ్ అనేది ఏ రేంజ్లో ఉందంటే ఇంట్లో అందరం సఫర్ అయ్యాం, అంత ఇబ్బంది పడ్డారు. సో ఆ టైంలో నాకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. మల్టిపుల్ కాంప్లికేషన్స్ వల్ల ఈవెన్ బెడ్ నుంచి లేవలేని పొజిషన్కి వెళ్ళిపోయారు. అండ్ ఆ టైంలో ఒక ఫ్రెండ్ త్రూ నాకు రెనోవా హాస్పిటల్ గురించి తెలిసింది. ఇక్కడ కొంపల్లిలో ఉంది. సరే, ఒక హోప్ ఫ్రెండ్ చెప్పింది కదా అని ఇక్కడికి వచ్చాను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత 2 వీక్స్ ముందే నేను వచ్చుంటే బాగుండేదేమో అని అనిపించింది. నాకు ఎందుకు లేట్గా తెలిసిందా ఈ హాస్పిటల్ గురించి అని అనిపించింది నాకు. మీలో చాలామందికి అనిపించవచ్చు, మీరు ఏదో టీవీలో కనిపిస్తారు కాబట్టి, మీరు సెలబ్రిటీ కాబట్టి మీకు ఏమైనా స్పెషల్ కేర్ తీసుకుని అలా చేసి ఉండొచ్చు అని అనిపించవచ్చు. బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. ఇక్కడ అందరు పేషెంట్స్ని అంతే ప్రేమగా ట్రీట్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ డాక్టర్ వినీత్, డాక్టర్ సౌమ్య అండ్ డాక్టర్ మురళి. వీళ్ళ ముగ్గురికి నేను ఎంత థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువ అనిపించింది. 2 వీక్స్ తన సఫర్ అయింది. 3 డేస్లో వాళ్ళు నార్మల్ చేసి మళ్ళీ మా మమ్మీ లేచి కూర్చునేలాగా చేశారు. అంటే ఇక్కడితో తన కాంప్లికేషన్స్ అన్నీ పోయినాయి అంటే కాదు, తన సఫరింగ్ తగ్గించడమే నా ముందున్న టార్గెట్. నేను ఏ టార్గెట్తో ఇక్కడికి వచ్చానో అది నాకు వాళ్ళు ఫుల్ఫిల్ చేశారు. ఐఎమ్ సో హ్యాపీ టుడే. మా మదర్ కూడా చాలా కాన్ఫిడెంట్గా మళ్ళీ నవ్వుతూ నేను హాస్పిటల్ నుంచి బయటకు వెళ్తానని తను అనుకోలేదు, నేను అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ రెనోవా, అండ్ ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ రెనోవా హాస్పిటల్ కొంపల్లి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ స్టాఫ్ కూడా ఎంత బాగా చూసుకున్నారంటే అమ్మని, తను తొందరగా కోలుకోవడంలో వాళ్ళ రోల్ కూడా చాలా కీ రోల్ అనే చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ రెనోవా. థ్యాంక్స్ అలాట్.